మాజీ మంత్రి తెలుగుదేశం పార్టీ నగర అభ్యర్థి పొంగూరు నారాయణకి ఓటేస్తే మురిగిపోతుందని, పొరపాటున కూడా నారాయణకు ఓటేయొద్దని నెల్లూరు జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నారాయణ పచ్చి అవకాశవాదిని, అవసరం ఉంటేనే మనుషులతో పలుకుతాడని, లేకుంటే కంటికి కూడా కనిపించడని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డికి ఇచ్చిన ప్రాధాన్యత జగన్మోహన్ రెడ్డి ఎవరికి ఇవ్వలేదని, అలాంటి మంచి మనసున్న జగన్మోహన్ రెడ్డిని వేమిరెడ్డి మోసం చేశాడని చంద్రశేఖర్ రెడ్డి అన్నారు. నగరంలో వైసీపీ అభ్యర్థిగా పోటీ చేసే ఖలీల్ భారీ మెజార్టీతో నారాయణపై గెలుస్తాడన్నారు. విజయసాయి రెడ్డి నెల్లూరు ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయడం జిల్లా ప్రజల అదృష్టమన్నారు. చంద్రబాబు నాయుడు సూపర్ 6 పథకాలంటూ ప్రజలను మభ్యపెట్టడానికి మళ్లీ ముందుకు వస్తున్నాడని, ప్రజలు జాగ్రత్తగా ఓటమి భయంతో నారా లోకేష్ ఎక్కడ తిరగటం లేదని ఎద్దేవా చేశారు. తనకు ప్రజలకు సేవ చేయడం అంటే చాలా ఇష్టమని, ఎలక్షన్ అయిపోయిన తర్వాత 24 గంటలు ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానంటున్న ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డితో మా నెల్లూరు జిల్లా ప్రతినిధి శ్రీనివాసులు రెడ్డి ఫేస్ టు ఫేస్. సాధారణ ఎన్నికలకు సంబంధించి పోలింగ్కి కేవలం 3 వారాలు మాత్రమే టైం ఉంది. అయితే నెల్లూరు సిటీలో ఇక్కడ మనకు అబ్జర్వర్గా ఎమ్మెల్సీ పర్వతరెడ్డి చంద్రశేఖర్ గారు బాధ్యతలు తీసుకున్నారు. అదేవిధంగా జిల్లా అధ్యక్షుడు కూడా ఆయన తీసుకున్నారు. ఆయన గురించి మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. స్టూడియో ఆయన తరపున 1-2 ఇంటర్వ్యూలు కూడా చేసాము. ఆయన గొప్పతనాన్ని, రెడ్ క్రాస్ చైర్మన్గా ఆయన చేసిన సేవలు, కరోనా టైంలో ఆయన చేసిన సేవలు, అలాంటి ఒక వ్యక్తి ఈరోజు టౌన్కి ఇటు ఇన్ఛార్జిగా ఉన్నారు, అదేవిధంగా జిల్లా అధ్యక్షుడిగా ఉన్నారు. ముఖ్యంగా టౌన్లో ఖలీలు పోటీ చేసే ప్లేస్లో అతను ప్రత్యర్థిగా నారాయణ ప్రముఖ ఇది విద్యావేత్త, అత్యంత ధనవంతుడైన నారాయణ పోటీ చేస్తున్నాడు. మరి అలాంటి నారాయణ ఢీ కొట్టడానికి ఖలీల్కి ఎలాంటి సపోర్ట్ ఉంది, ఖలీల్ గెలిచే అవకాశాలు ఉన్నాయా, అది ఎంత మెజార్టీతో రావచ్చు అనే విషయం ఇప్పుడు మనం జిల్లా అధ్యక్షుడు పర్వతరెడ్డి చంద్రశేఖర్తో మాట్లాడి తెలుసుకుందాం. సార్ నమస్తే సార్, చెప్పండి. ఇక్కడ ఖలీల్ అనే అతను ఢీ కొట్టేది అత్యంత ధనవంతుడు నారాయణని. గతంలో నారాయణ పోటీ చేసి ఓటమి చెంది ఈసారి గెలిచి తీరుతానని చెప్పి శపథం చేసి మరీ తిరుగుతున్నారు. ఒక కోటేశ్వరుని ఒక బలహీనుడు ఢీ కొడుతున్నాడు. దీనిపైన మనం ఎలా చూడవచ్చు? నెల్లూరు నగరంలో ఉన్నటువంటి అందరికీ కూడా 35 సంవత్సరాల నుంచి నారాయణ గారు సుపరిచితులు. అందరికీ తెలుసు ఆయన ఎప్పుడు ఎవరికి కనపడింది కానీ, ఎవరికి సహాయం చేసింది కానీ ఎప్పుడు కూడా ఎక్కడ కూడా కనపడదు. కేవలం ఎలక్షన్స్ సమయంలోనే, ఇప్పుడు మన 2019 ఎలక్షన్స్లో ఆయన కంటెస్ట్ చేసినాడు, ఓడిపోయినాడు. ఆ తర్వాత 4.5 సంవత్సరం పాటు ఎక్కడున్నాడు ఎవ్వరికి కూడా కనిపించలేదు. ఆ ఎలక్షన్స్లో ఆయనకు సహకరించిన వాళ్ళని కానీ, ఆయనతో పాటు నడిచిన వాళ్ళని కానీ అందరినీ కూడా విస్మరించి, అందరినీ గాలి కొదిలి మళ్ళా 6 నెలల నుంచి ఎలాగైనా కూడా గెలవాలి, గెలిచినా ఓడినా ఈ ఎలక్షన్స్ తర్వాత నేను మళ్ళా కనపడేది లేదు, ఒక్కటైనా గెలవాలన్న ఉద్దేశంతో ఈ డబ్బులు ఖర్చు పెట్టి తిరుగుతూ ఉన్నాడే కానీ ఆయనకి ప్రజలలో ఎక్కడ కూడా సానుభూతి ఉంటుందని ఎవరు కూడా కనబడట్లేదు. అలానే ఈ ఖలీల్ అహ్మద్ ఒక సామాన్యుడు, అంతేగాని ఆయన ప్రజలలో ఒక వైఎస్ఆర్సీపీ జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి ప్రజాబలం ఖలీల్ వెంట ఉంటుంది. సముద్రంలో నీరు చాలా ఉంటుంది, కానీ అది తాగడానికి కానీ ఏ విధంగా కూడా ఉపయోగపడదు. మట్టి కుండలో ఉన్నటువంటి నీళ్లు కొంచెమైనా కూడా తాగడానికి ఉపయోగపడతాయి. అలానే నారాయణ గారి దగ్గర ఎంత డబ్బులైనా ఉండొచ్చేమో కానీ ఆయన 10 మందికి ఉపయోగపడేది కానీ, ఎలక్షన్స్ అయిన తర్వాత ఆయన నమ్ముకున్న వాళ్ళకి సహకరించేది కానీ ఏది ఉండదు. అదే వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాలతో ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలతో పాటు నడవాలి, గడప గడపకు నడవాలి అన్న ఆలోచనతో నాయకులని ప్రతి ఇంటికి కూడా పంపించి అందరికీ ఉపయోగపడేలా జగన్మోహన్ రెడ్డి గారు నాయకులను తయారు చేయడం జరుగుతుంది. ఇక్కడ ఇలాంటి పరిస్థితుల్లో వైఎస్ఆర్సీపీలో ఉన్నటువంటి నాయకులు ప్రజలకు ఉపయోగపడతారు, ప్రజల కోసం ఉంటారు అన్నది మాత్రం వాస్తవం. ఆ పరంగా తీసుకున్నప్పుడు ఖలీల్ అహ్మద్ పెద్ద ధనవంతుడనే చెప్పాలి. జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్నటువంటి సైన్యం, ప్రజల్లో ఉన్నటువంటి ప్రజాబలం అంతా కూడా ఖలీల్ అహ్మద్ వెంట ఉంటుంది. తప్పకుండా కూడా మీరు గడిచిన కొద్ది రోజులుగా చూస్తూ ఉన్నారు, ఖలీల్ అహ్మద్ గారి గ్రాఫ్ బాగా పెరుగుతూ ఉంది. అది మన ఎన్నికల సమయానికి ఒక మంచి మెజారిటీతో ఖలీల్ అహ్మద్ గెలిచేదానికి తప్పకుండా కూడా అవకాశం ఉంది. అయితే సార్, నెల్లూరు టౌన్లో, ముఖ్యంగా టౌన్లో 2019 నుంచి ఇప్పటి వరకు కనీసం గంపడం మట్టి కూడా వేయలేదని, నేనేసిన రోడ్లు, నేనేసిన డ్రైనేజీ, నేను చేసిన అభివృద్ధి కనిపిస్తుందని, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పూర్తిగా విఫలమైందని చెప్పి ప్రతి చోట నారాయణ గారు విమర్శిస్తున్నారు. నారాయణ అని అందరూ నెల్లూరులో అబద్ధాలు నారాయణ అంటారు, నోరు తెరిస్తే అబద్ధాలు చెప్తాడు. నేను ఆయనకు ఒకటే చెప్తున్నా, మీరు స్టేట్ గవర్నమెంట్ నుంచి నేను ఇదిగో ఈ ఫండ్ కనీసం ఒక 100 కోట్ల రూపాయల పని నేను స్టేట్ గవర్నమెంట్ నేను తెచ్చి పూర్తి చేస్తానని నువ్వు చెప్పగలవా? అదే మీ కళ్ళకి కనపడతా ఉంది. వైఎస్ఆర్సీపీ 5 సంవత్సరాల్లో 2 సంవత్సరాలు కోవిడ్ ఉన్నప్పటికీ మనము ఫ్లైఓవర్ కంప్లీట్ చేసుకున్నాం. పక్కనే సర్వేపల్లి కెనాల్ రివిట్మెంట్ అద్భుతంగా తయారవుతుంది 100 కోట్లతో. జాఫర్ సాహెబ్ కెనాల్ రివిట్మెంట్ అవుతా ఉంది. మైపాడు లైన్ 4 లైన్స్ రోడ్డు
చాలా అద్భుతంగా అక్కడ తయారు చేసుకుంటా ఉన్నాము. అలానే నెల్లూరు బ్యారేజ్ ఎన్ని సంవత్సరాల నుంచి పెండింగ్ ఉండింది. సుమారుగా 100 కోట్ల రూపాయలు వైఎస్ఆర్సీపీ ఇచ్చిన దాన్ని ఖర్చు చేసి ఈరోజు నెల్లూరు జిల్లా ప్రజలకి దాన్ని అందుబాటులోకి తీసుకురావడం జరిగింది. సంగం బ్యారేజ్ అంటే నెల్లూరు సిటీది కాదనుకోండి. అలానే నెల్లూరు దగ్గర ఇంకొక బ్రిడ్జి కూడా మనము శాంక్షన్ చేయించుకున్న పనులు జరుగుతూ ఉన్నాయి. వెంకటేశ్వరం దగ్గర పెన్నా దగ్గర రివిట్మెంట్ మనం చేయించుకున్నాము. అలానే 35 స్కూల్స్ని సుమారుగా 30 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి నాడు నేడు ద్వారా డెవలప్ చేసుకున్నాము. అలానే పార్కులు సుమారుగా ఒక 32 పార్కుల్ని మనము 20 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి డెవలప్ చేసుకున్నాము. అలానే అండర్ పాస్లు రంగనాయకులపేట దగ్గర అండర్ పాస్లు మనము ఏర్పాటు చేసుకుంటా ఉన్నాము. అట్లనే మన షాదీ మంజిల్ ప్రతి అక్కడ ప్రారంభం నుంచి ఎండింగ్ దాకా కూడా కంప్లీట్గా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలోనే జరిగింది. ఇన్ని మార్పులు ఇక్కడ సిమెంట్ రోడ్స్ చూడండి, ఎక్కడ వ్యాకెన్సీ ఉన్నా కూడా వాటన్నింటినీ కూడా వేయించడం కానీ అమౌంట్స్ కూడా రిలీజ్ చేసుకోవడం కానీ జరిగింది. నారాయణ గారు అంతా కూడా చేసింది అండర్గ్రౌండ్ డ్రైనేజ్ అని చెప్తాడు. అండర్గ్రౌండ్ డ్రైనేజీకి కంప్లీట్గా ₹1 కూడా ఆర్థిక సహాయం స్టేట్ గవర్నమెంట్ నుంచి కానీ సెంట్రల్ గవర్నమెంట్ నుంచి కానీ తీసుకురాకుండా కంప్లీట్గా ప్రతి ఒక్కటి 12% రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్తో ఆయన చేసినటువంటి నిరుపయోగమైన పనులు అంటే హడావిడిగా చేసినందువల్ల ఆ పైపులు పగిలిపోయి గందరగోళం అయిపోయి వేసిన రోడ్లు వేసి గందరగోళం చేసినట్టే తప్ప ఒక ఉపయోగపడే పని పూర్తి చేసిన సందర్భం అయితే కనపడదు. ఇట్లా ఆయన ఏం చెప్తారు, ఈరోజు చంద్రబాబు నాయుడు గారు అయితే నేను హైదరాబాద్ నేనే సృష్టించాను, నేనే అభివృద్ధి చేయించాను అంటాడు. ఈయనేమో నెల్లూరు నేనే సృష్టించాను, నెల్లూరు అభివృద్ధి అయిందే నా వల్ల, నెల్లూరు వాళ్ళు బతుకుతుండేదే నా వల్ల అని చెప్తాడు. కొంచెమైనా నారాయణ గారు అబద్ధాలు చెప్పడానికి ఒక స్థాయి ఉండాలి. మీరు ఒక 100 కోట్ల రూపాయల పని ఏదైనా ఒకటైనా కూడా స్టేట్ గవర్నమెంట్ నుంచి ఫండ్ తీసుకొచ్చి నేను ఈ ప్రాజెక్టును పూర్తి చేస్తున్నానని చెప్పగలరా మీరు? ఇదే విషయాన్ని నేను చాలా సందర్భాల్లో అడిగినాను. మన కళ్ళ ముందు కనపడుతున్నాయి వైఎస్ఆర్సీపీ చేసినటువంటి డెవలప్మెంట్స్ అన్నీ కూడా. సో ఆయనకి తగదు, ఆయన వయసుకి తగదని నేను ఆయనకి హితవు చెప్తా ఉన్నాను. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారికి పిలిచి రాజ్యసభ ఇచ్చారు, ఆయన సతీమణికి టీటీడీ బోర్డు మెంబర్షిప్ ఇచ్చారు, జిల్లా అధ్యక్ష పదవి ఇచ్చారు. ఇన్ని పదవులు ఇచ్చినప్పటికీ జగన్మోహన్ రెడ్డి నన్ను నమ్మించి మోసం చేశాడు, అందుకే టీడీపీలోకి వెళ్ళారని చెప్పి వేమిరెడ్డి గారు పదే విమర్శిస్తాను. దీనిపైన ఏమంటారు? వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు నాకు తెలిసినంత వరకు జగన్మోహన్ రెడ్డి గారు మోసం చేస్తున్నారని, జగన్మోహన్ రెడ్డి గారు ఇబ్బంది పెట్టినారని ఏ రోజు అనేటట్టుగా నేనైతే వినలేదు. ఆయన అలా అనేదానికి కూడా అవకాశం ఉండదు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారు మా అందరికీ ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మొదటి నుంచి కూడా జిల్లాలో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి పెద్దరికానికి గౌరవించి ఆయన అనుసరించి పొమ్మని అందరికీ చెప్పాడు. అలానే అందరూ కూడా ఫాలో కావడం జరిగింది. ఆయనకి చాలా గౌరవం, ఇవ్వాల్సిన దానికంటే కూడా చాలా గౌరవాన్ని ఇక్కడ ఇవ్వడం కూడా జరిగింది. అయితే ఆయన ఏదో జగన్మోహన్ రెడ్డి గారు కాకపోయినా ఇంకేదైనా 1-2 వ్యక్తుల ద్వారా పార్టీ అయిన తర్వాత విభిన్నమైనటువంటి అభిప్రాయాలు ఉంటాయి, భిన్న అభిప్రాయాలు ఉంటాయి. సో అలా ఆయన ఎవరైనా ఒక నాయకుడి వల్ల ఆయన ఏదైనా ఇబ్బంది పడుంటే ఉండొచ్చేమో కానీ జగన్మోహన్ రెడ్డి గారి వల్ల ఆయన ఇబ్బంది పడ్డాడని కానీ ఆయన నష్టపోయినాడని కానీ ఎప్పుడు కూడా ఆయన మనస్సాక్షికి ఎప్పుడు కూడా చెప్పలేడు, చెప్పే అవకాశం కూడా ఉండదు. ఈ రోజుకి కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఇచ్చినటువంటి గౌరవం అందరికీ తెలుసు, అత్యున్నతమైనటువంటి గౌరవం కూడా ఇవ్వడం జరిగింది. ఆయన ఆ నిర్ణయం కూడా తీసుకొని ఉండాల్సింది కాదు. మరి ఆయన ఎందుకు తీసుకున్నాడు అనేది ఆయన మనస్సాక్షికే తెలియాలి. పార్టీలో మాత్రం ఆయనకి చాలా గౌరవం ఇవ్వడం జరిగింది. విజయసాయిరెడ్డి గారిని గెలిపిస్తే ఇమ్మీడియట్లీ ఢిల్లీకి వెళ్ళిపోయి కూర్చుంటాడని, మీకు అందుబాటులో ఉన్నాడని చెప్పి ఎక్కడ చూసినా కానీ ఇవే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి వ్యాఖ్యలు చేస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడండి? విజయసాయిరెడ్డి గారు ఒక నాయకుడు, ఒక రాజకీయ నాయకుడు. ఆయన రాజకీయాలు ఎలా చేయాలి, ప్రజలకు ఎలా అందుబాటులో ఉండాలి అనే విషయం తెలిసినటువంటి వ్యక్తి. ఆయన నాకు తెలిసి ఎక్కడైనా కూడా ఉంటే పార్లమెంట్ సమావేశాలు జరిగితే ఢిల్లీలో ఉండొచ్చు, లేదా జగన్మోహన్ రెడ్డి గారు పిలిస్తే విజయవాడలో ఉండొచ్చు. మిగిలిన సమయం అంతా కూడా ఆయన ప్రజలకు అందుబాటులో ఉండేటువంటి వ్యక్తి. అదే తెలుగుదేశం తరపున కంటెస్ట్ చేసే ఎంపీ క్యాండిడేట్కి అయితే ఆయనకి రాజకీయాలే కాకుండా ఆయనకి వ్యాపారాలు కానీ అవన్నీ ఉన్నాయి. బహుశా ఆయనకి సమయం కేటాయిస్తారో లేదని చెప్పలేం. కానీ విజయసాయిరెడ్డి గారు మాత్రం ప్రతి గంటని కూడా రాజకీయాల్లో ప్రజల కోసం, తను నమ్ముకున్నటువంటి నాయకుల కోసం 100% పనిచేసే వ్యక్తి. ఈ రోజుల్లో మన కళ్ళ ముందే ఉండవల్ల పనులు చేయాలనుకున్నప్పుడు ఫోన్లు ఉన్నాయి. నాకు ఈ అవసరం ఆపద అంటే ఎక్కడున్నా కూడా మనం పని చేయించుకోవచ్చు. అలాంటి పని చేయించగల శక్తి, ధైర్యం, దమ్ము ఉన్నటువంటి ఒక గ్రేట్ లీడర్ విజయసాయిరెడ్డి గారు. ఆయన నెల్లూరు జిల్లాలో ఎంపీగా కంటెస్ట్ చేయడం అనేది అందరి అదృష్టం కూడా. ఉమ్మడి నెల్లూరు జిల్లాలో ఏ జిల్లా అధ్యక్షుడు కూడా కష్టపడన్న విధంగా మీరు కష్టపడుతూ ప్రతి కాన్స్టిట్యున్సీకి వెళ్ళి మంచి 42 డిగ్రీల ఎండలు కూడా ప్రచారం నిర్వహిస్తున్నారు. ఇలాంటి సమయంలో ఉమ్మడి నెల్లూరు జిల్లాలోని 10 నియోజకవర్గాల్లో వైసీపీ ఎన్ని సీట్లు గెలుచుకునే అవకాశాలు ఉన్నాయి? అందరి కళ్ళకు కనపడుతుంది. ఒకరిద్దరు నాయకులు వెళ్ళినంత మాత్రాన ప్రజలలో మార్పు లేదు అని అనేది ఈరోజు అందరూ కూడా గమనించినారు. ప్రజలు కాన్స్టెంట్గా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి మీద నమ్మకంతో.
సో అది ఆ వాస్తవం తెలిసి ఈరోజు వెళ్ళిన వాళ్ళు కానీ అలానే అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కానీ అందరూ కూడా మళ్ళీ తిరిగి వైఎస్ఆర్సీపీలోకి రావడానికి ఇష్టపడతా ఉన్నారు. ఆ సందర్భంగానే మనం చాలా చేరికలను కూడా ఈ మధ్యకాలంలో చూడగలుగుతా ఉన్నాం. జనసేన నుంచి అయితే ఆల్మోస్ట్ చాలామంది కూడా మన పార్టీలో చేరడం కూడా జరిగింది. సో ఇంతకుముందు మనము పూర్వపు నెల్లూరు జిల్లాలో 10కి 10 సీట్లు వచ్చినాయి. ఈరోజు నేను అంటున్న మాట కాదు, ప్రతి సామాన్యుడు అంటున్న మాట, నెల్లూరు జిల్లా మళ్ళీ వైఎస్ఆర్సీపీకి అడ్డాగా జగన్మోహన్ రెడ్డి గారి మీద గుండెల్లో పెట్టుకొని చూసే జిల్లా నెల్లూరు జిల్లా అన్నట్లుగా ఈ 10కి 10 తప్పకుండా వస్తాయి. అంతకంటే మంచి మెజార్టీతో చాలామంది అంటున్నారు పోయినసారి వైఎస్ఆర్సీపీకి గాలి ఉండింది 10 వచ్చినాయని. వాస్తవంగా పోయినసారి గాలి ఉండింది కాదని చెప్పట్లేదు, కానీ ఈసారి వాస్తవం ఉంది. అంటే ప్రతి పేద గుండెలో కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు. ఆయన ఇచ్చినటువంటి సంక్షేమం కానీ అభివృద్ధి కానీ విద్య వైద్యం అలానే వ్యవసాయం సంక్షేమం వీటన్నింటినీ కూడా ఆయన చేసినటువంటి ప్రతి గుండెలో కూడా ఉంది. కాబట్టి పోయినసారి గాలి ఉండింది, ఈసారి వాస్తవం ఉంది. ఇక్కడ 10కి 10 రావడంతో పాటు అక్కడ 151 దాటి తప్పకుండా వచ్చే అవకాశం అయితే కనపడుతుంది. సూపర్ 6 పథకాలతో రాష్ట్రాన్ని సస్యశ్యామలంగా చేస్తాము, మాకు మళ్ళీ అవకాశం ఇవ్వని చెప్పి చంద్రబాబు నాయుడు ప్రతి సభలో చెప్తున్నారు. సూపర్ 6 పథకాల వల్ల ప్రతి మహిళలకు కానీ పురుషులకు కానీ లబ్ధి చేకూరుతుంది, నమ్మండి అని చంద్రబాబు పదే అంటున్నారు. దీన్ని ఏ విధంగా మనం చూడాలి? ఆయన సూపర్ 6 కాదు, బంపర్ డక్అవుట్ అవుతారు. ఎందుకంటే మనకు సుమారుగా సంక్షేమానికి 70,000 కోట్లు మనకి సంవత్సరానికి మనకి జగన్మోహన్ రెడ్డి గారు ఖర్చు పెడతా ఉన్నప్పుడు ఈయన ఏం చెప్పారు, ఇవన్నీ ఖర్చు పెట్టడం సాధ్యం కాదు, 5 ఏళ్ళ ప్రభుత్వం కూడా నడవదు, ఇది దివాలా తీస్తుంది, మరో శ్రీలంక అవుతుంది, 70,000 కోట్లు అనేది సంక్షేమానికి పెట్టడం అసాధ్యం అని చెప్పి ఇదే చంద్రబాబు ఇదే నోటుతో ఆయన మాట్లాడిన అందరం కూడా విన్నాం. ఈరోజు ఏం చెప్తున్నారు, ఆయన 70,000 కోట్ల సంక్షేమానికి పెట్టారు, నేను 1,20,000 కోట్లు ఖర్చు పెడతానని చెప్పి ఇస్తా ఉన్నారు. సూపర్ 6లు ఇవన్నీ కూడా సాధ్యమా? ఆ రోజు నువ్వు 70,000 కోట్లతోనే ఎగతాళి చేసినావు, కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడ అదరలేదు బెదరలేదు, అనుకున్నది చేసి చూపించారు. 1,20,000 కోట్లు నువ్వు సంక్షేమానికి ఎలా పెట్టగలవు? పెట్టే సమస్య ఉండదు. ఎలా? ఆయన ఆ రోజు చెప్పారు కదా, ఇంటికి ఒక ఉద్యోగం ఇస్తానని చెప్పారు, డ్వాక్రా రుణాలు మాఫీ అన్నారు, వ్యవసాయ రుణాలు మాఫీ అన్నారు, ఇలా నోటుకు వచ్చిన అబద్ధాలన్నీ చెప్పి వచ్చాడు. అలానే ఇప్పుడు 1,20,000 కోట్లు కాదు, ఎలక్షన్స్ వచ్చేలాప్పుడు 2,40,000 కోట్లైనా కూడా సంక్షేమానికి పెడతానని చెప్పి హామీలు ఇస్తారు. ఏ ఒక్కటి కూడా తీర్చడు అనేది ప్రజలందరూ కూడా గమనించినారు. కాబట్టి ఆయన ఎన్నైనా చెప్పగలడు. ఇదే ఆయనకి ఫస్ట్ అండ్ లాస్ట్ ఎలక్షన్స్ కాబట్టి అబద్ధాలు చెప్పడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలైతే నమ్మట్లేదు, నమ్మే పరిస్థితి కూడా కనపడట్లేదు. పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అంటే ఒక ఉపాధ్యాయుడిగా, ఒక సేవ దృక్పథం కలిగిన వ్యక్తిగా జిల్లా ప్రజలకి బాగా తెలుసు. అలాంటి వ్యక్తిపై ఇటీవల టీడీపీ వాళ్ళు కానీ ఇంకో పార్టీ వాళ్ళు కానీ తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పిస్తూ ఉన్నారు. ఇలాంటి విమర్శలు చేసినప్పుడు మీకు మనసును ఒప్పించుకోలేదా? అంటే ఇప్పుడు నేను నా మనసాక్షికి నేను ఎలా ఉంటాను, నేను ఎంతమందికి నా దగ్గరికి వచ్చినప్పుడు నేను ఎలా రెస్పాండ్ అవుతాను, ఎలా పనిచేస్తాను అన్నది నాకు తెలుసు. ఎవరైనా ఒకరిద్దరు మాట్లాడుంటే నన్ను తిట్టుంటే కూడా వాళ్ళ మనసాక్షికి కూడా తెలుసు వాళ్ళు చెప్తున్న అబద్ధాలని. కాకపోతే వాళ్ళ పార్టీ నాయకులు చెప్పి వాళ్ళ దగ్గర తిట్టిస్తారు. నేను వాటిల్ని మనం నిజాయితీగా ఉన్నాం కాబట్టి అటువంటి వాటిని సరదాగా తీసుకోవడం తప్ప మనం ఏం చేయగలిగింది లేదు. నాకైతే జగన్మోహన్ రెడ్డి గారు ఏదైతే నాకు ఆదేశాలు ఇచ్చినారో, ఏదైతే నాకు పని చెప్తున్నారో ఆ పనిని చేయడాన్నే నేను మాత్రం బాధ్యతగా తీసుకుంటాను. అంతేగాని ఇవన్నింటి కూడా నేను పూల కిరీటాలు అనుకోవట్లేదు. ఖచ్చితంగా వాటన్నిటిని కూడా బాధ్యతలుగానే తీసుకొని ముందుకెళ్తాను. ఏ ఒక్కరిని అనవసరమైనటువంటి విషయాల్లో నా గురించి మాట్లాడినప్పుడు కానీ లేకపోతే నన్ను తిట్టినా కూడా నేను వాటిని ఏది కూడా పట్టించుకునే అవకాశం కూడా ఉండదు. కానీ మనసు అయితే బాధగా ఉంటుంది కొంత. జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడి ఒక బూటకమని లైట్లు ఆపివేసి జగనే రాయితో కొట్టించుకున్నాడని చెప్పి టీడీపీ నాయకులు పదే ఆరోపిస్తున్నారు. దీన్ని ఏ విధంగా చూడవచ్చు? ఎంత దుర్మార్గమైనటువంటి మాటలంటే, కొన్ని లక్షల మంది ప్రత్యక్షంగా చూస్తూ ఉన్నారు. టీవీల ద్వారా ఎన్నో కోట్ల మంది దాన్ని వీక్షిస్తూ ఉన్నారు. రాష్ట్రమే కాకుండా దేశవ్యాప్తంగా కూడా అనేక మంది మొబైల్స్లో అక్కడ చిత్రీకరిస్తూ ఉన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మీరందరూ కూడా గమనించి ఉంటారు, ఒక దూరం నుంచి ఒక రాయి వచ్చి బలంగా తగిలితే తప్ప ఇక్కడ అలాంటి రక్తగాయం కాదు. అది కొంచెం కిందకు వచ్చి ఉంటే కన్ను పోయి ఉండేది, ఒక్కరంతా పక్కకు వచ్చి ఉంటే ప్రాణం పోయి ఉండేది. ఇలా ఎవరైనా కొట్టించుకునే ధైర్యం అది ఒక ముఖ్యమంత్రి కోసమే కాదు, అవసరం లేదు జగన్మోహన్ రెడ్డి గారికి. నేను పవన్ కళ్యాణ్ గారిని కానీ చంద్రబాబు నాయుడు గారిని కానీ అడుగుతా ఉన్నాను, మీరు అలా చేసే అలవాటు మీకుందా? అలా చేయగలరా? అది సాధ్యమా? ఎవరైనా అట్ట కొట్టించుకోవాలంటే అది సాధ్యమా? ఒక్కసారి ప్రాణాలకి తెగించి
అలాంటిది చేయగలరని ఎవరైనా అనుకుంటే అది పొరపాటు. కేవలం వాళ్ళు ఒక కక్షతో, ఒక కడుపు మంటతో చెబుతున్నటువంటి మాటలు. అసలు లోకేష్ గారు ఎక్కడున్నారు? అదొక్కటి మీరు ఆలోచించండి. అసలు మనుషులకు కనపడతా ఉన్నారా? ఎక్కడ కూడా కనపడట్లేదు. ఆయన మంగళగిరి గెలుచుకుంటే చాలు, అక్కడే తిరుగులాడుతూ ఉన్నాడు. ఒక ముఖ్యమంత్రి కొడుకుగా ఉండి, ఒక స్టేట్ లీడర్గా చెప్పుకున్నటువంటి వ్యక్తి ముఖ్యమంత్రి క్యాండిడేట్గా ప్రచారంలో ఉన్నటువంటి వాళ్ళ అభ్యర్థి కొడుకు అసలు ఎక్కడ కూడా ప్రజలకు కనపడకుండా తిరుగుతూ ఉన్నారంటే అసలు ఆ పార్టీ భవిష్యత్తు ఏంటనేది అందరూ అర్థం చేసుకోవాలా. ఆ కడుపు మంటతో మాట్లాడే మాటలే తప్ప జగన్మోహన్ రెడ్డి గారిని భయపెట్టి ఆయన్ని క్యాంపెయినింగ్ని ఆపాలన్న ఉద్దేశంతో చేసినటువంటి దాడి, ఆ దాడికి జగన్మోహన్ రెడ్డి గారు భయపడే ప్రశ్నే ఉండదు. వైసీపీని ఢీకొట్టడానికి భారతీయ జనతా పార్టీ, జనసేన, టీడీపీ ఇంకా మిత్రపక్షాలన్నీ కలిసి వస్తున్నాయి. ఇలాంటి సమయంలో మీరు ఎలాంటి దృక్పథంతో ముందుకు పోతున్నారు? జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు ఒకటే నమ్ముతారు, ఒంటరిగా వెళ్ళాలి, నాకు తెలంగాణ కూడా వద్దు, ఆంధ్ర రాష్ట్రంలో మాత్రమే నేను కంటెస్ట్ చేస్తాను అని చెప్పి ఒక డెసిషన్ తీసుకున్నారు. ఆ క్రమంలోనే వెళ్తున్నారు. చంద్రబాబు నాయుడు గారు ఎప్పుడు ఎవరితో పొత్తు పెట్టుకుంటారో, ఎవరితో కలుస్తారో, ఎప్పుడు ఎవరితో విభేదిస్తారో, ఎప్పుడు ఏ హామీలు ఇస్తారో, ఎప్పుడు వేటిని విస్మరిస్తారో ఏ ఒక్కటి కూడా చెప్పలేనటువంటి స్థితి. చంద్రబాబు నాయుడు గారిని ఆంధ్ర రాష్ట్రం పట్టించుకునే పరిస్థితి లేదు. ఆయన ఏం చెప్తున్నారు, ఏం చేస్తున్నారు అనేది కూడా ఎవరు పట్టించుకోరు. ఈరోజు ఆయన జనసేన, బీజేపీ, టీడీపీతో కలయిక చేస్తూ ఉన్నాడంటేనే అర్థమవుతుంది ఎంత బలహీనంగా ఉన్నాడు అనేది. సో అలాంటి ఒక బలహీనమైన నాయకుడిని, అలాంటి వ్యక్తిని ప్రజలు ఎప్పుడు కూడా ఒక నాయకుడిగా తీసుకోలేరు. పోనీ అదైనా కూడా శాశ్వతంగా ఉంటుందంటే ఏది ఉండదు. ఎప్పుడు ఎవరిని ఎలా చేస్తారో కూడా తెలియదు. సో కాబట్టి అతను అంతమందితో కలిసి వచ్చినా కూడా జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే వెళ్తారు. జగన్మోహన్ రెడ్డి గారు ఒంటరిగానే మళ్ళా 175కి 175 గెలవాలన్న లక్ష్యంతో గత ఎన్నికల కంటే కూడా మించి సీట్లు, ఓట్ల శాతాన్ని తెచ్చుకొని తప్పకుండా జగన్మోహన్ రెడ్డి గారు మరొకసారి ముఖ్యమంత్రిగా మనం చూడగలుగుతాం. ముఖ్యమంత్రి పైన సాక్షాత్తు ఆయన చెల్లెలు షర్మిలారెడ్డి తీవ్రస్థాయిలో ఆరోపణలు చేస్తున్నారు. అంటే షర్మిలారెడ్డి స్వయంగా చేస్తున్న ఆరోపణలా, లేకపోతే ఈ యొక్క చంద్రబాబు నాయుడు వాళ్ళ వెనకుండి ఉసిగొల్పి ఏమన్నా రెచ్చగొడుతున్నారు? ఇక్కడ ప్రజాక్షేత్రంలోకి వచ్చినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి లక్ష్యం ఒకటే, ప్రజలకు అందుబాటులో ఉండాలి. ఈ ప్రజలంతా అతని కుటుంబంగానే భావించి ముందుకెళ్తా ఉన్నాడు. కాబట్టి ఈరోజు జనాలంతా కూడా గుండెల్లో పెట్టుకున్నారు. సో వాళ్ళ సోదరికి ఆయనకి ఉన్నటువంటి మనస్పర్ధలు అవి కుటుంబానికి పరిమితం. కానీ ప్రజాక్షేత్రంలో, ప్రజాస్వామ్యంలో అక్కడ అన్న చెల్లెలు సంబంధంతో ఎవరికి అవసరం లేదు. ప్రజలకి ఎంతవరకు కమిట్మెంట్తో ఉన్నాడు, ప్రజలకి ఏం చెప్పాడు, ఏం చేస్తున్నాడు, ఒక నాయకుడిగా అలా ఎలా ముందుకెళ్తున్నాడో చూస్తారు. ఈరోజు రాష్ట్రంలో ఉన్నటువంటి ప్రతి మహిళ కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఒక తమ్ముడుగా, ఒక అన్నగా మనసులో పెట్టుకొని ఆయన మీద ఒక ఆరాధనా భావాన్ని అందరూ కూడా కలిగి ఉన్నారు. కాబట్టి ఒక షర్మిల గారు కాకపోతే ఇక్కడ ఇంచుమించుగా 2 కోట్లకు పైగా మహిళలు జగన్మోహన్ రెడ్డి గారిని ఒక అన్నగా, ఒక తమ్ముడుగా భావిస్తూ ఉన్నారు. కాబట్టి ఒక రాజకీయ నాయకుడు ఒక ప్రజాక్షేత్రంలో ఎలా ఉండాలో జగన్మోహన్ రెడ్డి గారు అలా ఉన్నారు. ఆ నమ్మకాన్ని కూడా కలిగించారు. ఈరోజు ప్రజలందరూ కూడా దాన్ని, ఆ వాస్తవాన్ని గమనించగలిగారు. సార్, టౌన్ అభ్యర్థిగా ఖలీల్ పేరు ఖరారు కాకముందు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి ఖచ్చితంగా ఎమ్మెల్యేగా పోటీ చేస్తున్నాడని చెప్పి ఒక ప్రచారం జరిగింది. అలాంటి సమయంలో నగర ప్రజలతో పాటు జిల్లా ప్రజలు కూడా ఎంతో సంతోషపడ్డారు. ఒక సేవా దృక్పథం కలిగిన వ్యక్తి ఎమ్మెల్యేకి వస్తే బాగుంటుందని చెప్పి ఆశపడ్డారు. కానీ ఫైనల్గా ఖలీల్కి టికెట్ కేటాయించారు. భవిష్యత్తులో అయినా మీరు ఎమ్మెల్యేగా పోటీ చేసే అవకాశాలు ఉన్నాయా? నేను ఎమ్మెల్యేగా కంటెస్ట్ చేయాలని నేను అనుకోలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్తే అది చేయడానికి సిద్ధం. కానీ ఎమ్మెల్యే క్యాండిడేట్గా నన్ను ప్రపోజల్ పెట్టినప్పుడు కూడా నేను ఎమ్మెల్సీగా సంతోషంగా ఉన్నాను. ఇంకొకరికి ఇస్తే బాగుండు అని నేను మనసులో అనుకున్నది వాస్తవం. అందులో భాగంగా ఖలీల్ అహ్మద్ గారి లాంటి ఒక సామాన్యుడికి టికెట్ ఇచ్చినప్పుడు మొట్టమొదటి రోజు నుంచి కూడా అందరూ కూడా గమనిస్తూ ఉన్నారు. ఖలీల్ అహ్మద్ గారిని జగన్మోహన్ రెడ్డి గారి నిర్ణయం మేరకు క్యాండిడేట్గా పెట్టిన తర్వాత అతని గెలుపు కోసం నా శక్తి వంచన లేకుండా నేను కష్టపడుతున్నాను. తప్పకుండా మొదటి విడతగా ఖలీల్ అహ్మద్ గారిని గెలిపించుకోవడం అన్నది బాధ్యత. రెండవది, భవిష్యత్తులో డీలిమిటేషన్స్లో సీట్స్ పెరిగినప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశిస్తే తప్పకుండా కంటెస్ట్ చేస్తాను. సార్, ఫైనల్గా పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అంటేనే ఒక సేవా దృక్పథం కలిగిన వ్యక్తి. అలాంటి వ్యక్తి రాజకీయాలలో
అంటే చాలామంది అనటం తొడలు కొట్టడం చేత కాదు, మీసాలు తిప్పడం చేత కాదు, బూతులు తిట్టడం చేత కాదు, మరి రాజకీయాలు ఇమ్మడగలుగుతారా అని అంటున్నారు. ఇలా ఇప్పుడుండే ఈ కల్చర్లో కూడా ఎక్కువగా అలాంటి వాళ్ళే పైకి వస్తున్నారు. మరి ముందు మీరు ఎలాంటి అంటే ఇలాంటి తొడలు కొట్టడం, మీసాలు తిప్పడం, ఛాలెంజ్ చేయడం మీరు స్వీకరించే అవకాశాలు ఉన్నాయి ఛాలెంజ్లు, వాటిని ఎలా మీరు ఫేస్ చేయాలనుకుంటున్నారు? అలా అవసరం లేదు. ప్రజలు ఎప్పుడూ కూడా అలాంటి వాటిల్ని ఆ సమయంలో కొంతమంది ఏదైనా కొంతమంది ఇష్టపడతారేమో కానీ వాస్తవంగా ప్రజలకు అందుబాటులో ఉండాలి, ప్రజలని దగ్గరికి తీసుకోవాలి, ప్రజలతో ప్రేమగా ఉండాలి, నాయకులందరినీ కూడా నమ్ముకున్నటువంటి నాయకులకి అందుబాటులో ఉండి వాళ్ళ పనులు చేయగలగాలి. ఇవి ఏ నాయకుడికైనా కూడా దీర్ఘకాలంలో అతని నాయకత్వాన్ని అందరూ కూడా ఇష్టపడతారు, దగ్గర అవుతారు. సో తప్పకుండా నేను కొన్నింటిని ఏదైతే పరుషంగా ఉండలేకపోవచ్చేమో కానీ తప్పకుండా నన్ను నమ్మిన వాళ్ళకి కానీ నేను ఏదైనా ఒక మాట చెప్పినప్పుడు కానీ వాటన్నింటికీ కూడా దగ్గరగా ఉండడానికి, అందరికీ కూడా దగ్గరగా ఉండడానికి తప్పకుండా ప్రయత్నిస్తాను. అందరి మనసులకి దగ్గరగా ఉండడానికి నా చివరి రోజు దాకా కూడా ప్రయత్నిస్తానని మాటిస్తున్నాను. సార్, ఖలీల్ భాయ్ ఎన్ని ఓట్ల తేడాతో గెలవచ్చు అని మీరు అనుకుంటున్నారు అంచనా? ఇది ప్రజలు నిర్ణయం ఉంటుంది. నేనైతే అనుకుంటున్నాను మెజారిటీ ఎంత అన్నది కాదు, ఖలీల్ అహ్మద్ని ప్రజలందరూ కూడా గెలిపించుకోవాల్సిన అవసరం ఉంది. ఎవరికైనా పిలిస్తే పలికే మనిషి ఉండాలి, మన స్వతంత్రంగా వెళ్ళి నా పని ఇది అని చెప్పుకునే అవకాశం ఉండాలి. అటువంటి వాళ్ళని రాజకీయాల్లో గెలిపించుకుంటారు కానీ నారాయణ గారిని ఎవరు కలవగలరు? ఒక్కసారి మీరు ఆలోచించండి. నారాయణ గారిని మనం కనీసం రేపొద్దున ఎలక్షన్స్ అయిన తర్వాత కలవగలమా, ఆయనతో మాట్లాడగలమా? మనమే సామాన్యులే కాదు, నాయకులే పోయి కలిసే అవకాశం ఉండదు. ఆయన ఎందుకు ఎట్లా గెలిపించుకుంటారు? అవకాశమే లేదు. సో ఈ మెజారిటీ ఎంతన్నా తీసి పక్కన పెడితే ఖలీల్ అహ్మద్ గారిని తప్పకుండా నెల్లూరు ప్రజలు గెలిపించుకుంటున్నారు. సార్, పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి రాజకీయాలు బాగా బిజీ అయిపోయారు. అటు రెడ్ క్రాస్ చైర్మన్గా ఉన్నారు, ఇటు టౌన్ అబ్జర్వర్గా ఉన్నారు, జిల్లా అధ్యక్షుడు ఉన్నారు. ఇలాంటి సమయంలో కూడా మీరు చేసే సేవా కార్యక్రమాలు కంటిన్యూగా కొనసాగించే అవకాశాలు ఉన్నాయా? మధ్యలో ఉన్న బ్రేక్ పడద్దని చెప్పి ప్రజలు ఒక ఆందోళన చెందుతున్నారు. ఈ ఎలక్షన్ సమయంలో కొంచెం ఈ పనుల వల్ల నేను వాటికి కొంచెం దూరం అయ్యాను ఈ ఒక నెల రోజుల పాటు. తప్పకుండా ఈ ఎన్నికలు పూర్తయిన తర్వాత నాకు ఇష్టమైనది అందరికీ కూడా ఎక్కడ ఏ ఆపదున్నా కూడా మనం ఉండాలి అన్న ఆలోచన నాకు అర్ధరాత్రి అయినా కూడా నాకు ఆ భావన ఉంటుంది. సో తప్పకుండా ఎన్నికలు అయిన తర్వాత మళ్ళీ ప్రశాంతంగా నాకు ఏదైతే ఇష్టమో ఆ సర్వీస్ యాక్టివిటీస్ కానీ అలానే 3 జిల్లాలలో ఉన్నటువంటి టీచర్స్కి అందుబాటులో ఉండడానికి కానీ తప్పకుండా ప్రయత్నిస్తాను. అది కొనసాగుతుంది. ఇది పరిస్థితి. నెల్లూరు టౌన్లో పోటీ చేసే ఖలీల్ భాయ్ భేదవాడైనప్పటికీ మనసు చాలా గొప్పదని, చాలా మంచి మనిషి అని, ప్రజలకు నిరంతరం అందుబాటులో ఉన్న వ్యక్తి అని, అతన్ని గెలిపించుకుంటే టౌన్ ప్రజల యొక్క బాధలు ఏదైనా తీరుస్తాడని చెప్పి పొరపాటును కూడా నారాయణ గారిని ఓటేస్తే కనుమరుగైపోతారని, గతంలో కరోనా టైంలో కనీసం నెల్లూరు వైపు కన్నెత్తి కూడా చూడలేదని, ఎంతోమంది అభాగ్యులు చనిపోయినప్పటికీ వాళ్ళకి ఎలాంటి సేవా కార్యక్రమాలు చేయలేదని చెప్పి పొరపాటును కూడా మీరు నారాయణకు ఓటు వేయొద్దని, ఖలీల్కి వేస్తే మంచి మనసున్న వ్యక్తి నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉండే సేవా కార్యక్రమాలు చేసుకుంటారని చెప్తున్నారు. అదేవిధంగా తన జీవిత ఆశయం ప్రజలకు సేవ చేయటమేనని, ప్రజలకు సేవ చేయడం అంటే తనకు చాలా ఇష్టమని, ఈ ఎలక్షన్ మూమెంట్లో కొంచెం బిజీగా ఉండబట్టి సేవా కార్యక్రమాలు కొంచెం తగ్గినప్పటికీ మళ్ళీ ఎలక్షన్ అయిపోయిన తర్వాత నిరంతరం ప్రజలకు అందుబాటులో ఉంటూ తాను ఫస్ట్ నుంచి ఇష్టపడే ఈ సేవా కార్యక్రమాలు కొనసాగిస్తానని చెప్పి పర్వతరెడ్డి చంద్రశేఖర్ గారు చెప్తున్నారు. ఆయన రెడ్ క్రాస్ చైర్మన్గా, అదేవిధంగా కరోనా టైంలో ఇటీవల సంబంధించిన తుఫాన్లో అతను చేసిన సేవలు ఎన్ని చెప్పినా తక్కువ అవుతుంది. సాక్షాత్తు రాష్ట్ర గవర్నర్ చేతుల మీదుగా ప్రశంసా పత్రం అందుకున్నారంటే ఆయన యొక్క గొప్పతనాన్ని మనం ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. నెల్లూరు జిల్లాలో సేవా దృక్పథం కలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారు అంటే అది మొదటి వరుసలో ఉన్న వ్యక్తి, మొదటి పేరు పర్వతరెడ్డి చంద్రశేఖర్ రెడ్డి అని కుండా బద్దలు కొట్టినట్టు చెప్పుకోవచ్చు. కెమెరామెన్ ఇలియాస్తో శ్రీనివాసరెడ్డి, స్టూడియో, నెల్లూరు జిల్లా.